హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కృష్ణమ్మ అండ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ఈ నెల మే 10 తేదీన ఈ సినిమా థియేటర్స్ అయింది. ఆ నిన్నటితో ఈ సినిమా మే 16 తేదీతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజు నుంచి ఈ సినిమాకి కలెక్షన్స్ రాబోతున్నాయి మే 17 తేదీ నుంచి. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 1 వీక్ గ్యాప్లో, అంటే 7 రోజుల గ్యాప్లోనే మనకు ఎస్టర్డే మిడ్-నైట్ 12 గంటలకి, అంటే మే 16 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది మామా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఇంత తొందరలో ఒకే వారంలో వస్తుందని. సో మొత్తానికి కృష్ణమ్మ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్లో ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, యువరాజ్ కుమార్ కన్నడ యాక్టర్. సో ఈ సినిమా మార్చ్ 29న కన్నడలో రిలీజ్ అయ్యి అండ్ మొత్తానికి అయితే హిట్ అయితే తెచ్చుకుంది అనమాట. సో రీజెంట్ ఈ సినిమా కన్నడ వర్షన్లో అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఎస్టర్డే మే 16 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమాని తెలుగులో యువరాజు అనే టైటిల్తో డబ్ చేసి స్ట్రీమింగ్ చేశారు. అదేవిధంగా తమిళ్లో, కన్నడ, హిందీ, మలయాళం ఇలా మల్టీప్లాడలో ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీని మనకు స్ట్రీమింగ్ చేశారనమాట. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో వన్ టైమ్ వర్త్ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ సప్తమి గౌడ, కాంతారా సినిమాలో హీరోయిన్ ఈ సినిమాలో యాక్ట్ చేసింది. సో మొత్తానికి ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీని చూసాను అమెజాన్ ప్రైమ్లో. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హాట్ స్పాట్. ఈ తమిళ్ మూవీ రీసెంట్గా మార్చ్ 29న థియేటర్ రిలీజ్ అయింది అండ్ మొత్తానికి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ డిఫరెంట్ ఒక 6 క్యారెక్టర్ సంబంధించిన సినిమా. ఇంచుమించు చెప్పాలంటే మన తెలుగులో రిలీజ్ అయిన అంటే నాని ప్రొడ్యూసర్గా చేసిన ఫస్ట్ మూవీ గుర్తుంది కదా, నిత్య మీనన్ చాలా మంది యాక్ట్ చేశారు కదా, అలాంటి కాన్సెప్ట్ ఈ సినిమా. అమ్మాయి ప్రేమించుకోవడం, అమ్మాయి అబ్బాయిలా బిహేవ్ చేయడం, అబ్బాయి అమ్మాయిలా బిహేవ్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్ అనమాట. ఒక 6 డిఫరెంట్ క్యారెక్టర్ సంబంధించిన ఒక స్టోరీ. మంచి ఫన్ ఎంటర్టైనర్ సినిమా. సో ఈ సినిమా కూడా ఎస్టర్డే మిడ్-నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లోను, 10 కోటా ఓవర్సీస్ ఓటీటీలోను ఇలా మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా అయితే స్ట్రీమింగ్ అయింది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు, తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదు మా. ఓకే, క్లియర్. కానీ ఏం మాటకమాట కృష్ణమ్మ మూవీ ఒకే వారంలో రావడం అనేది నాకు ఇంకా మైండ్ షాకింగ్లో ఉందన్నమాట. సో మొత్తానికి కృష్ణమ్మ మూవీ చూసాము, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అయింది కాబట్టి సినిమా అయితే మొత్తానికి హిట్. ఓకే, అండ్ ఈ 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.